వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్పై టీమిండియా ఆశలు పెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. డబ్ల్యూటీసీ హిస్టరీలో వరుసగా 2 సార్లు ఫైనల్కు చేరుకున్న భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 3వ సీజన్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి పాలై అర్హత సాధించలేకపోయింది. గౌతమ్ గంభీర్ కోచ్గా ఎలాగైనా ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటామని అందరూ అనుకున్నారు. టైటిల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అర్హత సాధించడం కూడా కష్టమే అయిపోయింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అవ్వడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో కిందకి దిగిపోయింది. టాప్ 3లో ఎప్పుడూ కనిపించే టీమిండియా ఈసారి ఏకంగా పాకిస్తాన్ కంటే కిందకు, అంటే 5వ స్థానానికి పడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో కొనసాగుతుంది. 2 టెస్టులు ఆడి ఒక దాంట్లో గెలిచి 3వ స్థానంలో నిలిచింది శ్రీలంక. ఇక 4వ స్థానంలో పాకిస్తాన్ ఉండగా భారత్ 9 టెస్టులు ఆడి 4 విజయాలు 4 ఓటములతో 5వ స్థానానికి పడిపోయింది. ఇందులో ఒకటి డ్రాగా ముగిసింది. ఇలా చూస్తే మాత్రం టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.